నిత్యావసర వస్తువుల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతమిస్తుందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారి రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అను నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో అమలు చేయనున్నట్టు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఉపాధ్యాయ నగర్లోని శ్రీచక్ర అపార్ట్మెంట్లో డ్రాప్ బాక్స్ను వ్యర్థాలను సేకరించే వాహనాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ, కార్పొరేటర్లు అన్నా అనిత, నారాయణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం చైర్మన్ రుద్రకోటి సదాశివం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార్ట్మెంట్లలో పాత బట్టలు, చెప్పులు, పుస్తకాలు ఎక్కువగా పోగవుతున్నాయని చెప్పారు. వీటిని కలెక్ట్ చేసేందుకు ప్రతి అపార్ట్మెంట్ వద్ద డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డ్రాప్ బాక్స్ నుంచి కలెక్ట్ చేసిన పాత వస్తువులను అనాథ వృద్ధాశ్రమాలకు, మురికివాడల్లో నివసించే ప్రజలకు వాటిని అందించి పునర్వినియోగానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. వ్యర్థాలను మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బంది ఇస్తే వ్యర్థాలను వినియోగంలోకి తెస్తామని తెలిపారు. అలాగే మీకు ఉపయోగపడిన దుస్తులు, పుస్తకాలు, వస్తువులు వంటి వాటిని RRR సెంటర్లో ఇవ్వాలని తెలిపారు. విద్యుత్ ఆదా చేయడం వంటి వాటిని కూడా చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, ప్రజాప్రతినిధులు, అపార్ట్మెంట్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో శ్రీచక్ర అపార్ట్మెంట్లో థీమ్ ఆపర్చునిటీ ఇన్ ఎన్విరాన్మెంట్ అనే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ మౌర్య గారికి, మన బీసీ కార్పొరేషన్, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నరసింహ యాదవ్ గారికి, రాష్ట్ర నాయ బ్రాహ్మణ చైర్మన్ సదానందం గారికి, సదాశివం గారికి, అదేవిధంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, మంది మహిళలు వచ్చారు, చాలామంది రెసిడెన్స్లో ఉన్న ఫ్లాట్స్ ఓనర్స్ వచ్చారు. చాలా సంతోషం. వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ యొక్క మంచి కార్యక్రమం ఇక్కడ ఎందుకు మొదలు పెట్టామంటే, ఈ అపార్ట్మెంట్లో దాదాపు 100 కాపురాల పైన ఉంటారని తెలిసింది. ఈ అపార్ట్మెంట్లో పరిశుభ్రత గురించి మీ అందరికీ ఆల్రెడీ అవేర్నెస్ ఉంది. ఇంకా కూడా కొన్ని ఉపయోగపడే విషయాలు కొన్ని తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ప్రతిరోజు వాడే బట్టలు సంవత్సరానికి 2 సంవత్సరాలకు పాతవి అయిపోతాయి, మరలా కొత్తవి కొంటారు. మళ్ళీ కొత్తవి కొనేటప్పుడు పాతది ఎక్కడ పెట్టాలనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనకు ఇబ్బంది లేకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మన కమిషనర్ గారు చర్యలు తీసుకొని మీకు పాత వస్తువులంతా ఇంట్లో స్టోరేజ్ కాకుండా మీరు ధరించిన బట్టలైతేనేమి, చెప్పులైతేనేమి, షూస్ అయితేనేమి, ఇంకా ఇతరత్ర పరికరాలు ఏవైనా మీరు వాడే ఉంటే మీకు ఇక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ కార్పొరేషన్ పరిధిలో మొట్టమొదటిగా మున్సిపల్ రీసైక్లింగ్ అనేసి ఒక డ్రాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా చాలా వరకు బట్టలు వచ్చాయి, చాలా మంచి బట్టలు ఉన్నాయి. ఈ బట్టలంతా కూడా ఉపయోగపడే విధంగా మున్సిపల్ అధికారులు ఈ ఓల్డేజ్ హోమ్స్లో ఉండేవాళ్ళకి కానీ, అదేవిధంగా పేద వాళ్ళకి కానీ, మురికివాడల్లో నివసిస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నిటిని కూడా పంచిపెట్టే విధంగా కూడా చేస్తామనేసి కూడా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం అవేర్నెస్ తెలియజేయడం జరిగింది. ఇది ప్రతి నెల 3వ శనివారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఒక మంచి కార్యక్రమాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా పార్కులు క్లీనింగ్ కానీ, రోడ్లు క్లీనింగ్ కానీ, ఎక్కడ ఇటువంటి చెత్త అంతా బయట వేయకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఇది జరుగుతోంది. అందులో ఈ నెల ఈ 3వ శనివారం ఇక్కడ శ్రీచక్ర అపార్ట్మెంట్లో జరగడం చాలా సంతోషంగా కూడా ఉందనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మేము వర్షాలు వచ్చినప్పుడు తీస్తామంటే ఈ పరుపులు, బెడ్షీట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా డ్రైన్లలో వేయడం, బయట వేయకోకుండా ఇలా వేస్తే దాన్ని మళ్ళీ యూజ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఏదైనా దాంట్లో బ్యాగ్స్ అన్న కుట్టిస్తాము, లేదా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ మీ దగ్గర ఉన్నవి వేస్తే ఇది శానిటేషన్ వాళ్ళు కంటిన్యూస్గా మనం తీసుకెళ్ళి RRR సెంటర్లో కూడా పెట్టాలి, దాన్ని అక్కడే స్టాప్ చేయకోకుండా.
సో ఇది RRR సెంటర్లో పెడితే అక్కడ నుంచి రీయూజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదన్నా వేస్ట్ మెటీరియల్ కూడా అక్కడ ఇవ్వచ్చు, లేదా మనం డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఈ వేస్ట్ అంతా తీసుకొచ్చి కింద పెడతారు. సో పెట్టినప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసిన ఈ వేస్ట్ సపరేట్గా ఇచ్చినా తీసుకోవడం జరుగుతుంది. సో అది ఒకటి రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఎక్కువ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పవర్ సేవింగ్ అనేది ఇప్పుడే చెప్పారు మనకి, బికాస్ పవర్ సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాకేంటంటే పబ్లిక్ యూస్ చేసే ఫెసిలిటీస్ పవర్ సేవ్ చేయడం, బీట్ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, బట్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ సేవింగ్ మన ఇళ్ళల్లో కూడా జరగాలి. సో ఆబ్వియస్లీ మనం కరెంటు బిల్ కడుతున్నామంటే మనకు ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం మనం అపార్ట్మెంట్లో యూజ్ చేసే ఫెసిలిటీస్ వాటిని కూడా పవర్ సేవ్ చేసుకుంటే ఎన్వైరన్మెంట్ కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.